ఆంధ్రప్రదేశ్లో నిన్నటితో నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఇవాళ నామినేషన్ల స్క్రూటినీ కూడా అయిపోయింది. చాలా చోట్ల అభ్యర్థుల నామినేషన్లకు సంబంధించి దాదాపు ఒక 10 మంది ఎమ్మెల్యే క్యాండిడేట్స్, అలాగే ఒక 2-3 ఎంపీ క్యాండిడేట్స్కి సంబంధించిన నామినేషన్ల పైన కూడా తీవ్రమైన అభ్యంతరాలు రావడం, నిజానికి కూడా వాళ్ళ నామినేషన్ పత్రాల్లో కొన్ని లోపపు ఇష్టంగా నింపడంతో అవి ఈవినింగ్ వరకు పెండింగ్లో పెట్టారు. ఇంకా వాటి మీద రిజల్ట్ రాలేదు. మరి ఎన్నికల కమిషన్ అధికారులు ఎలాంటి ఒపీనియన్ దాని మీద వ్యక్తం చేస్తారో, ఎవరు ఏమైనా రిజెక్ట్ అవుతాయి ఏంటి అనేది కాస్త ఆసక్తికరంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో. అది ఒక పరిణామం. అయితే మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకి 25 లోక్సభ స్థానాలకి నువ్వా నేనా అన్నట్టుగా హోరాహోరీ పోరు జరుగుతోంది. ప్రచార హోరు విపరీతమైన జోష్లో సాగుతోంది ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి ఒక భిన్నమైన ఇది, అక్కడ అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉండడం, పైగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉండడంతో దేనికైనా తెగబడే అంగబలం ఆయనకి ఉండడంతో కాస్త ఆసక్తికరంగా మారింది. ఈ పరిస్థితుల్లో ఆయనేమో పోయినసారి 150 ఇచ్చా, ఈసారి 175 మన అకౌంట్లో పడిపోవాలి అనేది ఆయన స్లోగన్. ఎంతవరకు వస్తుంది ఏంటి అనేది తర్వాత విషయం. ఇటు చూస్తే ఈ 3 పార్టీల కూటమి, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కట్టడంతో ఈ ఒక బలమైన వ్యవస్థగా జనంలోకి దూసుకెళ్తోంది. పైగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఉన్న విపరీతమైన వ్యతిరేకత కూడా ఈ కూటమికి కలిసి వస్తున్న అంశం. సరే, ఒకవైపు కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ లాంటి పార్టీలు అవి కూడా కూటమి గట్టి ముందుకెళ్తున్నా, కాంగ్రెస్ కూడా ఈసారి కొంత తన ప్రభావాన్ని కొంత మేరకు చూపగలుగుతోంది. ప్రధాన పోటీలో ఉంటుందా లేదా అనేది చెప్పడం కష్టం. ఒక రకంగా చెప్పాలి అని అంటే ఓకే, ఉనికిని చాటుకుంటుంది. మరి పోయినసారిలాగా కాకుండా ఈసారి ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తుంది. దానికి చాలా కారణాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి బాగా బలహీనపడడం, తర్వాత షర్మిల అక్కడ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టడం, అన్నా చెల్లెల మధ్య ఉప్పు నిప్పులాగా సాగుతున్న రాజకీయం, దాంతో జగన్మోహన్ రెడ్డితో చేరిందంతా కాంగ్రెస్ వాళ్లే కాబట్టి వాళ్ళు కొంతవరకు ఇటు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపడం, కొంతమంది డైరెక్ట్గా సిట్టింగ్ ఎమ్మెల్యేలు వచ్చి చేరడం, ఇలాంటి అన్ని పరిణామాల నేపథ్యంలో కొంత కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని ప్రదర్శించగలుగుతోంది ఈసారి. సో దీంతో ఆసక్తికరమైన ఇవి ఉన్నాయి. ఎంతవరకు కాంగ్రెస్ వైసీపీ వ్యతిరేక ఓటును కాదు, వైసీపీ ఓటును తీసుకెళ్తుంది అనేది ఒక చర్చ ఉంది. వైసీపీ వ్యతిరేక ఓటు మొత్తంగా గంపగుత్తగా కూటమికి వస్తుంది. కాంగ్రెస్ కూటమికి వచ్చే ఓటు వైసీపీ ఓటు, అది క్రిస్టియన్ మైనారిటీస్కి సంబంధించిన ఓట్ బ్యాంకుని షర్మిల జగన్ కంటే హార్డ్ కోర్ చర్చ్ ప్రాక్టీస్ చేసే వ్యక్తి కావడం వల్ల క్రైస్తవ ఓటు బ్యాంక్ కానీ, లేకపోతే రాజశేఖర రెడ్డి అభిమానులకు సంబంధించిన ఓటు బ్యాంక్ కానీ, లేకపోతే ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని ఎత్తుకుని మోసిన వాళ్ళంతా తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న నేపథ్యంలో వాళ్ళు కానీ కాంగ్రెస్ కూటమి వైపు వెళ్తారు. ఇక ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఆల్రెడీ టీడీపీకి ఉన్న పాజిటివ్ ఓటు, పవన్ కళ్యాణ్కు ఉన్న పాజిటివ్ ఓటు, అండ్ ఈసారి మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలనుకునే వాళ్ళ ఓటు, ఇవన్నీ కలిసి కూటమి బలమైన ఒక ఓటు బ్యాంకుని ఇప్పటికే స్థిరపరచుకున్నట్టుగా మనకు అర్థమవుతోంది. అయితే ఇవన్నీ అబ్జర్వేషన్స్. కానీ ఎన్నికల కమిషన్ ఎప్పుడైతే నోటిఫికేషన్ వచ్చిందో అప్పటి నుంచి ఎలాంటి సర్వేలు కానీ, ఒపీనియన్ పోల్స్ కానీ ఇట్లాంటివి చేయొద్దు అని చెప్పినప్పటికీ కూడా వస్తూనే ఉన్నాయి సర్వేలు. అయితే ఆ సర్వేల్లో వాస్తవం ఎంత, లేకపోతే కల్పితాలు ఎంత, లేక ప్రజల ఓటర్ యొక్క మైండ్ సెట్ని, లేకపోతే మైండ్ గేమ్ ఆడడానికి, ఓటర్తో మైండ్ గేమ్ ఆడడానికి వంటింట్లో కూర్చుని పడగదిలో కూర్చుని రాసే నంబర్ గేమ్ ఎంత, ఇటువంటి చాలా అనుమానాలు ఉన్నా కూడా కొన్ని వస్తున్న సర్వే రిపోర్ట్స్ మీద కొంత నమ్మకం, కొంత ఆసక్తికరంగా ఉండడంతో కొంత ప్రజలు, ఓటర్లు, పార్టీలు వాటి వైపు చూస్తున్నాయి. వాళ్ళు చేసింది అఫీషియల్గా అనౌన్స్ చేయడంలా, ఎందుకంటే ఎన్నికల సంఘం యొక్క నిబంధనలు ఉన్నాయి కాబట్టి సోషల్ మీడియాలో వదులుతున్నారు. అవి సోషల్ మీడియా మోస్ట్ పవర్ఫుల్ కాబట్టి సోషల్ మీడియాలో ఇంకా దాన్ని ఎవరు ఆపలేరు. దానికి బ్రేకులు లేవు, దానికి పగ్గాలు లేవు, తిరుగుతూనే ఉన్నాయి. అందులో లేటెస్ట్గా ఐపాక్ సర్వే ఒకటి
బయటికి ఈ సర్వే ఐపాక్ చేసిందనే పేరుతో వైసీపీ ఇంటర్నల్ సోర్సెస్ నుంచి ఎట్లాగో లీక్ అయింది మొత్తానికి. ఆ లీక్ అయిన సర్వే ఇప్పుడు వైసీపీని దడ పుట్టిస్తోంది. ఎలా ఉంది అంటే ఐపాక్ ఇచ్చిన సర్వే అంతా 50 సీట్ల లోపే ఉండే అవకాశం ఉంది వైసీపీకి. దాదాపు 120 వరకు ఈ కూటమికి వచ్చే అవకాశం ఉంది అని నంబర్తో సహా జిల్లాల వారీగా, పార్లమెంటు నియోజకవర్గాల వారీగా, సీటుకి ఏ సీట్లు ఎవరు అనే తరహాలో చాలా క్యాలిక్యులేటెడ్గా ఇచ్చినట్టుగా కనిపిస్తుంది ఆ సర్వే మనకి. అంటే ఎలక్షన్ కమిషన్ నిబంధనల వల్ల అది చూపించకూడదనే ఉద్దేశంతో నేను చూపించట్లేదు, కానీ అంత ఇదిగా వచ్చింది. అయితే ఐపాక్ పేరుతో ఉంది కాబట్టి దాన్ని చాలామంది ట్రస్ట్ చేస్తున్నారు. అవి కాకుండా ఇంకా 1-2 సంస్థలు కూడా సర్వేలు ఇస్తున్నాయి. ఆ సర్వేలో కూడా ఇంచుమించు దీనికి కొద్దిగా అటు ఇటుగానే నంబర్సు 125-130 సీట్స్ వరకు కూటమికి వచ్చే అవకాశం ఉంది అనే రకంగా ఎక్కువ సర్వేలు చూపిస్తున్నాయి. అయితే ఈ సర్వేల్లో ఉన్న ఫ్యాక్ట్ అంతా ఉన్న ఫ్యాక్ట్ని రిఫ్లెక్ట్ చేస్తున్నాయా ఈ సర్వేలు, లేకపోతే కూటమికి ఇంకా ఎక్కువ సీట్లు వస్తాయా, తక్కువ సీట్లు వస్తాయా? జగన్మోహన్ రెడ్డిని అంటే కొంతమంది ఏమనేవాళ్ళు అంటే అప్పట్లో ఈసారి వైసీపీకి 20-30 సీట్ల కంటే ఎక్కువ రావు అనేది కాస్త ఇప్పుడు 40-50 దగ్గర మీటర్ తిరుగుతూ ఉంది ఇలా ఈ సర్వేల్లో. సో అందువల్ల అది ఎంతవరకు నిజంగా అంత ఉందా? ఎందుకంటే రాయలసీమ లాంటి ప్రాంతాల్లోనే విపరీతమైన వ్యతిరేకత. నిన్న రాజంపేట మనం సభ చూసినట్లయితే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అండ్ కిరణ్ కుమార్ రెడ్డి ఈ ముగ్గురు ఏర్పాటు చేసిన సభ చూసినట్టయితే రాజంపేటలో నెవర్ బిఫోర్ ఎవర్ సినిమాలో చెప్పినట్టుగా అంత క్రౌడ్, అసలు ఒక వేవ్ లాగా కదులుతూ ఉన్నారు జనం, నిలబడడానికి కూడా చోటు లేకుండా. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మరోవైపు నిన్న నామినేషన్ దగ్గర కూడా జగన్మోహన్ రెడ్డి గారు నామినేషన్ వేయడానికి వెళ్తే ఆయన ర్యాలీలో కూడా జనం లేరు. అంతా నిన్న 2000 కూడా రాలేదు. పోయినసారి అయితే చాలా పెద్ద ఎత్తున చేశారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ చూసినప్పుడు మరి రాయలసీమలో అంత వీక్గా ఉంది. మరి ఎలా వస్తాయి ఇన్ని సీట్లు? సో ఒకవైపు ఏమో బెట్టింగ్ల మీద బెట్టింగ్లు కాస్తా ఉన్నారు. అయితే ఈ బెట్టింగ్లో కూడా గేమ్ ఏదో నడుస్తోంది. వాళ్ళే వైసీపీ నాయకులే బెట్టింగ్లు కాసి ఒక మౌత్ పబ్లిసిటీని ఏదో రేజ్ చేయాలన్నట్టుగా చేస్తూ క్రమంగా ఇప్పుడు మళ్ళీ జోరు తగ్గించారు. ఆ డబ్బులన్నీ చేతిలోకి వచ్చిందని ఇప్పుడు జోరు తగ్గించి మళ్ళీ రివర్స్ గేమ్ మొదలెట్టారు. ఇప్పుడు కూటమి గెలుస్తుంది మళ్ళీ ఈ రకంగా మొదలెట్టారు. సో ఈ బెట్టింగ్ గేమ్ ఎలా ఉంది, ఈ అంశాల మీద మనం చర్చించబోతున్నాం. చర్చలో మనతో సీనియర్ జర్నలిస్ట్ గోసాల ప్రసాద్ గారు, అలాగే విద్యాసాగర్ గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, అండ్ పోతుల బాలకోటయ్య గారు అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు బాలకోటయ్య గారు, అండ్ అంబటి రామకృష్ణ గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రామకృష్ణ గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. ముందుగా ప్రసాద్ గారు గుడ్ ఈవినింగ్. అంటే ఒకటి, ఎన్నికల కమిషన్ చెప్పిన తర్వాత కూడా ఈ సర్వేలు అఫీషియల్గా రావట్లేదు, కానీ అన్అఫీషియల్గా సోషల్ మీడియాలో వదిలేస్తున్నారు, అవి తిరుగుతూ ఉన్నాయి. ఇవి కాకుండా పార్టీలు చేయించుకునే సర్వేలు వేరే ఉంటాయి, అవి తర్వాత మాట్లాడదాం. సో ఇప్పటి వరకు బయటకు వస్తున్న సర్వేలు చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఎంత రియాలిటీకి ఎంత దగ్గరగా ఉన్నాయి అవి? అన్నీ కాకపోయినా కొన్ని ఉన్నాయి కదా. అంటే పార్టీల పరంగా అంతర్గతంగా చేసుకున్న సర్వేలు కూడా కొంత వాస్తవాలకు దగ్గరగానే ఉన్నాయి కాబట్టి కొన్నిటిని నమ్మక తప్పదు. ఓకే, అంటే ఈ సర్వేల పేరుతో ఇండివిజువల్ సర్వేలు కూడా పెరిగిపోయాయి. అవును, సంస్థాగతంగా జరిగిన పటిష్టమైన యంత్రాంగం ఉన్న వాళ్ళకంటే ఈ మౌత్ పబ్లిసిటీ ద్వారా చేసిన వాళ్ళు కూడా ఎక్కువైపోయాయి. వంటింటి సర్వేలు అంటే అందులో ప్రామాణిక ఎంత ఉందనేది పక్కన పెడితే ఎలక్షన్ కమిషన్ కూడా నియంత్రించడానికి అవసరమైన యంత్రాంగం లేని సంస్థ. ఎవరు ఎక్కడి నుంచి పంపిస్తారో కూడా తెలియని పరిస్థితిలో నేను ఎన్నికల సంఘం ఇప్పుడు కూడా ఈ సర్వేలకి పర్మిషన్లు ఇవ్వడం కానీ లేదంటే పర్మిషన్ రిజెక్ట్ చేసిన సందర్భాలు లేవు. ఓన్లీ ఎగ్జిట్ పోల్ వరకే ఉండేది. ఈ మధ్యకాలంలో ఈ ఎన్నికల సంఘం కొన్ని వివాదాస్పదమైన నిర్ణయాలు తీసుకోవడము, కొన్నిట్లో సరిగా లేకపోవడం వల్ల రకరకాల అనుభవాలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వరకు చూసుకుంటే సర్వేల ప్రామాణికత పక్కన పెడితే ప్రజాభిప్రాయం అనేదానికి ఒక కొలబద్ద తీసుకున్నప్పుడు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కూటమి ముందంజలో ఉన్నారు. అది అంటే పబ్లిక్ బయటకు వచ్చి ఇది ఎక్స్ప్రెస్ చేయకపోవచ్చు, కానీ చాలా చోట్ల ఈ మధ్య నేను నెల్లూరు జిల్లాలో ఒక 5-6 కాన్స్టిట్యున్సీలు పర్యటించి వచ్చినప్పుడు ప్రజలు గుంభనంగా ఉన్నారు.
అంటే ఓటు వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, కాబట్టి ఎవరికి వేస్తామో ఇప్పుడు చెప్పడం భావ్యం కాదు, మేము చెప్పలేము. అంటే గత 4 సంవత్సరాలుగా ప్రభుత్వం అనుసరించిన విధానం కానీ పోలీసు యంత్రాంగం చేసిన చర్యలు కానీ కొంచెం భయభ్రాంతులను సృష్టించాయి. అందుగురించి ఓపెన్గా చెప్పేవాళ్ళు కూడా చెప్పట్లేదు. కానీ మూడ్ ఆఫ్ ది స్టేట్ ఎలా ఉంది అని అక్రాస్ ది శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి మీరు తడ వరకు లెక్కేసుకుంటే యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ అనేది చాలా తీవ్రంగా ఉంది. సమాజాన్ని ప్రభావితం చేసే 5-6 సెక్టర్స్ ఏవైతే ఉన్నారో ఆయా వర్గాల వాళ్ళు పూర్తిగా డివియేట్ అయిపోయారు. ముఖ్యంగా ఇందులో ఆయన ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులు చేసిన మోసం అనేది నెంబర్ 1 స్థాయిలో ఉంది. తర్వాత రైతాంగానికి పెట్టిన ఇబ్బందులు 2వ స్థాయిలో ఉన్నాయి. ఇక ఉద్యోగుల సంగతి చెప్పక్కర్లేదు. వాళ్ళు రాష్ట్రం మొత్తం మీద 5 లక్షలు అనుకుంటే కుటుంబానికి మొత్తం ఒక 25 లక్షల ఓట్లు గంపకొత్తగా పోయే పరిస్థితుంది. నిరుద్యోగులు లెక్కలేసుకుంటే ఇలాగ ఈ సెక్టర్లో మొత్తం వేసుకుంటే ఒక 60 లక్షలు ఓటర్లు ఉంటారు, ప్రభావితం చేసే ఓటర్లు. తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్సీపీ పార్టీకి గత ఎన్నికల్లో జరిగిన తేడా ఎంత అంటే 40 లక్షలు, 39 లక్షలు ఎంత ఉంది. అంటే ఇప్పుడు మా 39 కన్నా ఇప్పుడు 65 లక్షల పైగా వ్యతిరేకత ఉంది ఓటర్లు గంప కొత్తగా. కంపేర్ చేస్తే ఆ 40 బ్యాలెన్స్ చేసిన 25 లక్షల ఓట్లు డిసైడింగ్ ఫ్యాక్టర్. ఈ 25 లక్షల ఓట్లు అక్రాస్ ది స్టేట్ చిన్న కాన్స్టిట్యున్సీ పెద్ద కాన్స్టిట్యున్సీ అన్నీ లెక్కేసుకుంటే కూడా డెసిషన్ టిల్ట్ చేస్తాయి ఈ 6 సెక్టర్స్. జగన్మోహన్ రెడ్డి పూర్తిగా దేని మీద ఆధారపడ్డాడంటే నేను ఇచ్చిన పథకాలు అనే దాని మీద ఆధారపడ్డాడు. ఇప్పుడు వ్యతిరేకించే వర్గాల్లో ఆయన ఇచ్చిన మద్యం కొనుక్కుని తాగిన వాళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నారు. మద్యం కొనుక్కుని తాగిన వాళ్ళు కూడా వ్యతిరేకించారు కాదు, అసలు వ్యతిరేకించే వాళ్ళలో ముందున్నదే వాళ్ళు. నేను పార్వతీపురం ఏజెన్సీలో జరిగింది చెప్తున్నా, మీరు అన్నదాన్ని నేను ఇంకో రకంగా చెప్తున్నా. అది దాని వల్ల ఏమైందంటే ఏదైతే బాండ్ ఉంటుంది, నేను ఇచ్చాను, డబ్బు ఇచ్చాను, తాగించాను, సంక్షేమం ఇచ్చాను అన్న వర్గాలన్నీ కూడా దూరం అయిపోయాయి. ఇక సామాజిక పరంగా తీస్తే వైశ్యాస్ వ్యతిరేకంగా ఉన్నారు, అంటే బిజినెస్ కమ్యూనిటీ. బ్రాహ్మిన్స్ వ్యతిరేకంగా ఉన్నారు, కాపులు వ్యతిరేకంగా ఉన్నారు. ఎవరు అనుకూలంగా ఉన్నారు అనే వర్గాన్ని కూడా వైఎస్ఆర్సీపీ ఎంచరా వేసుకుంటే వాళ్ళ ఓన్ రెడ్డి కమ్యూనిటీ కూడా వ్యతిరేకంగా ఉన్నారు. ఇంక ఎస్సీ ఎస్టీలు అయితే పూర్తిగా ధ్వంసం అయిపోయారు. పాపం వాళ్ళు 27 పథకాలు రద్దు చేసి అన్నిట్లోనూ మీకు ఉన్నాయని ఏమీ లేకుండా చేశాడు. కాబట్టి ఆ వర్గాలు బాగా డిటాచ్మెంట్లో ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డికి అటాచ్మెంట్గా ఉన్న వాళ్ళు కేవలం ఆయన వల్ల డబ్బులు సంపాదించుకున్న ఎమ్మెల్యేలు, ఆయన వల్ల అధికారంలో బాటలు పంచుకున్న కొద్దిమంది వ్యాపారస్తులు తప్ప మిగతా సామాజికంలో ప్రభావితం చేసే వాళ్ళు ఎవరు ఆయన వెనకాలేరు. ఇది ఖచ్చితమైన సర్వేలో వచ్చిన ఏజ్ గ్రూప్లో కూడా. అదే ఇప్పుడు ఐపాక్ వాళ్ళు రిలీజ్ చేసినట్టుగా సోషల్ మీడియాలో 3 రోజుల నుంచి తిరిగిన సర్వే అది తిరుగుతుంది. ఆల్రెడీ పబ్లిక్ డొమైన్లో ఉంది. ఆల్రెడీ ఇదే మనకి లేటుగా వచ్చినట్టుంది, రావడమే లేటుగా వచ్చింది. సో దీంట్లో కూటమికి 118, వైసీపీకి 39, 118-39, టైట్ ఫైట్ 18 మధ్య ఉంటుంది అనేది వాళ్ళు చెప్తున్నట్టుగా ఒకటి తిరుగుతోంది. ఈ దీంట్లో ఎంత మనకి రియాలిటీ కనబడుతుంది అంటే మీరు గతంలో మనం మాట్లాడుకున్న సందర్భం కూడా తీసుకుంటే 2021 సెప్టెంబర్ నుంచి ఇవాళ వరకు జగన్మోహన్ రెడ్డి తల్లకిందులుగా తపస్సు చేసిన 120 సీట్లు తగ్గుతాయని ఆ రోజు చెప్పని ఈ రోజు చెప్తున్నాను. ఆ 120 ఎవరు గెయిన్ అవుతారు? తెలుగుదేశం, ఆబ్వియస్లీ తెలుగుదేశం పార్టీగా. అయితే ఇద్దరే ఆయన పార్టీ పెట్టినప్పుడు 2 ఉన్నారు, ఆయన తల్లి. తర్వాత 17 మంది అయ్యారు. 17 నుంచి 67కి వచ్చాడు. 67కి వచ్చిన వాడు 110, 40, 51కి ఎందుకు వెళ్ళగలిగాడంటే బికాజ్ ఆఫ్ రాజశేఖర రెడ్డి. ఆయన అభిమానులు, ఆయన మనుషులు, ఆయన ఫాలోవర్సు ఆ స్వింగ్ అలా పనిచేసి అప్పుడు కొంత బీజేపీ ప్రభావం కూడా ఉంది. ఆ రోజుని చంద్రబాబును ఓడించాలన్న లక్ష్యం కన్నా జగన్ గెలిపించాలన్న లక్ష్యంతో బీజేపీ కూడా కొంత పనిచేసింది కాబట్టి ఆ స్థాయికి వచ్చాడు. అయితే 30 ఏళ్ళు పరిపాలిస్తున్నవాడు 30 నెలలకే బోల్తా పడ్డాడు. పరిపాలనలో పరిపాలన ఎలా ఉండకూడదో చూపించాడు. కాబట్టి ప్రజల్లో ఎలా ఉందంటే రేపు మీరు ఇంకా మే 13 వరకు జనం ఆగేలేరు. రేపు ఎన్నికల సంఘం రేపు పొద్దున్న 8 గంటలు మీరు ఓటు ఏంటంటే పరిగెట్టుకొని వేసేలా ఉన్నారు. అంటే అంత ప్రిపేర్ అయిపోయారు జనం. దేనికోసం? వెయిటింగ్ ఫర్ ఓటింగ్.
బ్యాలెట్ ఇప్పుడు పొద్దున మీకు మే 13 వరకు కాదు, ఆంధ్రప్రదేశ్లో మేము ఏప్రిల్ 25 పెడతామంటే వేసేస్తారు. అంత ప్రిపేర్ అయింది. రైట్. సాగర్ గారు గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ అండి. హలో, ఫైన్, గుడ్ ఈవినింగ్ సార్. యా సాగర్ గారు, ఈ సర్వేలు రకరకాలుగా వస్తూ ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఐపాక్ చేసింది అనే ఒక సర్వే ఒకటి బాగా తిరుగుతోంది. మీ కూటమికి 118, వైసీపీకి 39, టైట్ ఫైట్ 18 అనేది ఒకటి తిరుగుతూ ఉంది. ఇంకా 4-5 సర్వేలు తిరుగుతూ ఉన్నాయి. అన్నీ ఇంచుమించుగా ఇంకా ఇలాగే ఉన్నాయి. ఒక నిమిషం, అది కూడా చెప్తాను నేను, అంటే ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా. ఇంచుమించుగా ఇదే సిచ్యువేషన్స్లో ఉన్నాయి. మన 120, నియర్లీ 120 టీడీపీ కూటమి ఉంటుంది, 40 to 50 వైసీపీ ఉంటుంది అనే తరహాలోనే సాగుతూ ఉన్నాయి. సో మొత్తంగా చూసినప్పుడు ఈ సర్వేలకున్న క్రెడిబిలిటీ మీకు ఏమనిపిస్తుంది? ఎంతవరకు వీటిల్లో నిజం కనిపిస్తుంది మీకు? గుడ్ ఈవినింగ్ అండి. అట్లాగే మిత్రులందరికీ కూడా, పెద్దలకి కూడా నా నమస్కారం. సర్వేల మీద యూజువల్ గా అంటే ఈ 2024 సంవత్సరానికి సంబంధించిన సర్వేలు కాకుండా గతంలో సర్వేలు తీసుకుంటే ఇంత ఇప్పుడుగా వచ్చేటివి కావు మనకు. సోషల్ మీడియాలో 2019 ఎలక్షన్స్ కూడా ఇంత చక్కర్లు అయితే ఆల్ ఓవర్ ది కంట్రీ, ఆల్ ఓవర్ ద స్టేట్ ఎక్కడ మనకు నడవలేదు. ఒక 3, 4, 5 మంది 6 మంది చేసేవాళ్ళు, వాటి మీద చర్చ జరిగేటివి. అప్పటి వరకు ఎలక్షన్ అయ్యేంత వరకు వాటి మీద బ్యాన్ ఉండే, తర్వాత ఎగ్జిట్ పోల్ ప్రసారం చేసేవాళ్ళు వాటి మీద. కానీ ఈరోజు ఏమైందంటే సోషల్ మీడియా ఓవర్ రియాక్షన్ అన్నాడు, మన హైపర్ రియాక్షన్ ఎక్కువ ఉంది. కాబట్టి ఈ రోజు అవి అనివార్యంగా నడుస్తూనే ఉంటాయి సోషల్ మీడియా బేస్. కాబట్టి మీరు ఇందాక ఓపెన్ రిమార్క్స్ లో చెప్పినట్టు ఎవరెక్కడ ఏ రకంగా ఏది వాళ్ళ ఆలోచన తిరికనంగా ఒక వీడియో కొట్టేసో లేదంటే ఒకటి ఏదైనా వీడియో యూట్యూబ్ లో దాంట్లో ఫేస్బుక్ లో పెట్టేయడం అన్నది ఆపడం అన్నది నాకు తెలిసినంత వరకు ఎంత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎంత ట్రై చేసినా ఈ సోషల్ మీడియాలో ఆపడం అనేది అసాధ్యమని నా అభిప్రాయం. కానీ రెప్యుటెడ్ ఛానల్స్ లైక్ ఇండియా టుడే లాంటివి కానివ్వండి, రిపబ్లిక్ కానివ్వండి, ఆజ్ తక్ కానివ్వండి, సీ వాటర్ కానివ్వండి, ఇలాంటివి కొన్ని ఏవైతే ఉన్నాయో కొంత రెప్యుటెడ్ సర్వేస్ ఉన్నాయో వాళ్ళైతే అక్కడ దీని మీద రిపీట్ చేయటం లేదు, రివీల్ చేయటం లేదు. సింపుల్ గా వాళ్ళు ఏదో చేసుకుంటూ పోతున్నారు. వాళ్ళకి అవగాహన మీద వాళ్ళ రిపోర్టర్స్ ఉన్నారు. కొన్ని ప్రైవేట్ ఏజెన్సీస్ కూడా చాలా పద్ధతిగా వ్యవహరిస్తున్నాయి. కానీ మీరు చెప్తున్నటువంటి వీడియో ఏదైతే ఉందో అది నాకు నిన్న ఉదయమే వచ్చింది, చూశాను. అయితే నేను తెలుగుదేశం పార్టీకి రిప్రజెంట్ చేస్తాను కాబట్టి ఆబ్వియస్ గా నాకు ఆ విధంగానే చూడంగా నాకు సంతోషంగా అనిపిస్తుంది. దానికంటే నేనేం చెప్తానంటే అంతకంటే ఒక 10 సీట్లు ఎక్కువ వస్తాయి అనేది మా అభిప్రాయం. అంతకంటే 10 సీట్లు ఎక్కువ వస్తాయని మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా ఆ పరిస్థితి వచ్చి తీరుతుంది. కానీ దౌర్భాగ్యం ఏంటంటే వైసీపీ పార్టీ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగం లేకపోవటం. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ కి కనుక ప్రత్యేక రాజ్యాంగం ఉండింటే రాజ్యాంగాన్ని రద్దు చేసేసి ఈ ముఖ్యమంత్రి శాశ్వత అధ్యక్షుడిగా ఏ రకంగా అయితే తీర్మానం చేశాడో అట్లాగే శాశ్వత ముఖ్యమంత్రికి ఫీల్ అయిపోయేసి ఆ రాజ్యాంగాన్ని కిమ్ లాగా పరిపాలన చేసేవాడేమో. అటువంటి పరిస్థితుల్లో వైసీపీ ఇంత మూర్ఖంగా, ఇంత నిస్సిగ్గుగా, ఎంత వర్స్ట్ గా గ్రౌండ్ లెవెల్ లో బిహేవ్ చేస్తుంది అంటే అంత అంటే చెప్పకూడదు. ఈరోజు నేను కాళహస్తి నియోజకవర్గంలో ఇందాక జస్ట్ 5 minutes బ్యాక్ డిబేట్ ఉందంటే ఇంటికి వచ్చాను. నేను అక్కడ ప్రచారంలో మా అభ్యర్థితో పాటు కొంత తిరిగేసి వస్తున్నా. నేను ఎంత వర్స్ట్ బిహేవియర్ ఉంటదంటే అంత వర్స్ట్ బిహేవియర్ ఉంటది. ఈ బిహేవియర్ చూసే 90% ఆఫ్ ది ఓటర్స్ ఫెడప్ అయిపోయి టీడీపీకి ఓటేసే పరిస్థితి. అంటే మేము ఏం చేశాము ఏం చేయలేదు చెప్పుకోవడం పక్కన పెట్టేస్తే కనీసం ప్రజలను మనశ్శాంతిగా బ్రతకనివ్వలేని పరిస్థితుల్లో వైసీపీ పార్టీ ఈ రోజు కార్యకర్తలు కానీ వాళ్ళ నాయకులు కానీ ఉండే పరిస్థితి గ్రామాల్లో ఉంది. నేను ప్రత్యక్షంగా చూసా ఈరోజు ఉదయం నుంచి కూడా. ఎంత నరకం అంటే ఈ ఇంటి కాకి ఆ ఇంటి మీద వాళ్ళకూడదు, ఆ ఇంటి కాకి ఈ ఇంటి మీద వాళ్ళకూడదు అన్నట్టు ఉన్న పరిస్థితి ఇక్కడ. ప్రత్యర్థులుగా చూడకుండా శత్రులుగా తయారు చేసింది రాజకీయ పార్టీ. ఇదొక మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చాలా సార్లు అంటారు ఇది క్యాన్సర్ గడ్డ అని. ఆయన ఊరికే అన్న నాకు ఈ రోజు అర్థమైంది క్యాన్సర్ గడ్డ అంటే ఒకసారి బాడీలోకి వస్తే తిరిగిపోదు. ఆ రకంగా గ్రామాల్లో అటు విష బీజాలు నాటేసి వర్గాలు, కులాలు, మతాలు, వైషమ్యాలు
లేకపోతే ఏజ్ గ్రూప్ లో ఉన్నటువంటి తారతమ్యాలు వీటన్ని మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆఫ్ డివిజన్ వచ్చేసింది. ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈ రోజు మనం మాట్లాడుకుంటున్న సర్వే అంతకంటే ఒక 10 సీట్లు ఎక్కువ వస్తాయి నేను అనుకుంటున్నాను తప్ప అంతకంటే తక్కువ వచ్చే ప్రసక్తి లేదు. ఎప్పుడెప్పుడు ఇందాక మన గోశాల ప్రసాద్ గారు అన్నట్టు ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తాయా, రేపు ఉదయం వస్తాయి, ఎల్లుండి వస్తాయి, తిరిగి ఫస్ట్ ఓటు వేద్దాం, ఓటు వినియోగించుకుందాం అనే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారన్న విషయం నేను ప్రత్యక్షంగా లాస్ట్ 2-3 నుంచి చూస్తున్నా. ఆ పరిస్థితి మే 13 కాకుండా అవకాశం ఉంటే ఒకవేళ ఎలక్షన్ కమిషన్ ముందుకు ఒకవేళ జరిపితే ఇంకొద్దిగా తొందరగా ఈ ఆటవిక పాలన నుంచి బయటపడడానికి మనకు ఆస్కారం ఉందేమో. జూన్ 4 కాకుండా కొద్దిగా ముందుగా ఏమన్నా అయితే బాగుంటుందేమో. అయితే ఇక్కడ మనం ఓవరాల్ గా ఒక పిక్చర్ చూస్తే ఒక విషయం మాత్రం మనకి అర్థమవుతుంది. గడిచిన 2 మాసాలుగా సుమారుగా 2 మాసాలుగా సరే సీట్ల సంఖ్య ఒకళ్ళు 140 అనొచ్చు, 120 అనొచ్చు, 100 అనొచ్చు, 130 అనొచ్చు, కూటమికి అధికారం అనేది ఈ సర్వేలో లేకపోతే ఒపీనియన్లో ఏదో ఒకటి అన్ని అలాగే వస్తున్నాయి. ఒక జగన్మోహన్ రెడ్డి గారి నోటి నుంచి వచ్చే 175 అని తప్ప ఇంకెక్కడా కూడా దానికి సంబంధించిన సర్వేలు కానీ దానికి సంబంధించిన చర్చలు కానీ ఎక్కడా కనిపించవు. కేవలం ఆయన నోటి నుంచే వస్తాయి. సో అలా ఎందుకుంది, ఏ వర్గాలు వ్యతిరేకంగా ఉన్నాయి, పార్టీలు అంతర్గతంగా చేసుకుంటున్న సర్వేల యొక్క ఇదిలా ఉంది, కాంగ్రెస్ పార్టీ పర్టికులర్గా షర్మిల గారి యొక్క ఒక్క నిమిషం షర్మిల గారి ఇంపాక్ట్ ఎలా ఉంది అనేది కూడా చర్చిద్దాం. అలాగే వివిధ వర్గాల ప్రజలు ఏమనుకుంటున్నారు. బాలకోటే గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ వెంకటకృష్ణ గారు. బాలకోటే గారు, ఈ సర్వేలని అవని ఒపీనియన్లని ఇవన్నీ వస్తున్నాయి కదా, అయితే ఒకటి నేను ఇందాక చెప్పినట్టుగా అంతకుముందు రకరకాలు వచ్చాయి కానీ ఈ 2 నెలల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఇంకెవరి దగ్గర నుంచి వైసీపీ గెలిచే మెజారిటీ సీట్లు అయితే చెప్పట్లే. ఆయన ఏకంగా 175 అంటాడు అనుకోండి, అది వేరే విషయం. సో ఈ మొత్తంగా చూసినప్పుడు ప్రజల గ్రౌండ్ అంటే క్షేత్రస్థాయిలో తిరుగుతున్నారు కదా మీరు, మీకేమనిపిస్తుంది? వీటికి తగ్గట్టుగానే క్షేత్ర స్పందన కూడా ఉందనిపిస్తుందా, లేకపోతే ఇంకా తేడా ఉంది, ఇంకా రావాల్సి ఉన్నాయి, లేకపోతే ఎక్కువ ఇస్తున్నారు వీళ్ళు, ఇట్లా ఉన్న అనిపిస్తుందా? వెంకటకృష్ణ గారు ధన్యవాదాలు. మీకు డిబేట్లో పాల్గొన్న నా తోటి మిత్రులందరూ కూడా జై భీములు. నమస్కారం. మీకు తెలియంది కాదు వెంకటకృష్ణ గారు, మనం ఎన్నో రాజకీయ ఎన్నికల ప్రక్రియలు మనం చూసాం. ఎన్నికల్లో సోషల్ మీడియా కానీ ఎలాంటి పాత్ర నిర్వహిస్తుంది, ఓటర్లను ప్రభావితం చేసుకోవటానికి వాళ్ళ మస్తిష్కాల్లో చొరబడి ఓటును బదలాయింపు చేసుకునే కూడా కుయుక్తులు ఎలా జరుగుతున్నాయని చెప్పని మనం చాలా ఎన్నికల్లో చూసాం. కాకపోతే సమాజం పెరుగుతున్న కొద్దీ ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత దీని యొక్క వికృతమైన చేష్టలు చాలా విపరీతమైన పెడధోరణులకి దారితీసి గ్రామీణ ప్రాంతం వరకు కూడా ప్రచారం దుష్ప్రచారంగా వచ్చే ప్రమాదం ఉంది. నేను గుంటూరు జిల్లా ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, విజయవాడ ఎంపీ అభ్యర్థి కేసినేని చిన్ని గారికి, మైలవరం ఎమ్మెల్యే అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ గారికి నేను డైరెక్ట్గా ఎన్నికల్లో ప్రచారంలో పనిచేస్తున్నాను. నేను ఆ అభ్యర్థులను గెలిపించమని మీరు ఒకసారి పరిశీలించండి. గత 1 నెల రోజులుగా ఎందుకు మీరు తెలుగుదేశం అభ్యర్థుల కోసమే సోషల్ మీడియాని, మీరు ఏ పార్టీకి చెందిన వారు కదా, అంటే ప్రజా రాజధాని అమరావతికి కట్టుబడ్డ రాజకీయ పక్షాల మొత్తాన్ని గెలిపించాలి అనేది. ఓకే, అది ఒక తెలుగుదేశమే కాదు, జనసేన కాదు, భారతీయ జనతా పార్టీ కూడా కూటమి అభ్యర్థులనే మేము బలపరుస్తున్నాం. ఓకే, ఈ రాష్ట్రంలో పరిపాలన మారాలి, జగన్మోహన్ రెడ్డి గారి గద్దె దిగాలి. రాజకీయాలకు అతీతంగా అమరావతి ఉద్యమాన్ని ఎలా అయితే మనం చేపట్టామో ఇప్పుడు కూడా రాజకీయాలకు అతీతంగా దళిత బహుజన కులాలకే ఈ ప్రభుత్వం మారకపోతే దళితుడా భవిష్యత్తు మార్చుకో, బహుజనుడా మేలుకో భవిష్యత్తు మార్చుకునే నినాదం చేత ఆయా నియోజకవర్గాలలో దళిత సమ్మేళనాలని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాల యొక్క సమ్మేళన మహాసభలు పెట్టి వాళ్ళ చైతన్యవంతం చేసి ఆ ప్రక్రియలో మనం చేస్తున్నాం. ఓకే, పోతే ఒకటి వెంకటకృష్ణ గారు, ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు మారుతాయి. ప్రభుత్వాలను మార్చుకోవటమే ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిన హక్కు. ఇది ప్రజల బాధ్యత. అయితే ఈ రోజున మీడియా కూడా మనంత పక్కకు నెట్టాల్సిన ఇబ్బందికరమైన అంత చిన్న విషయం కాదు. ఈరోజు నేను చూస్తున్నాను 20 రోజులుగా మౌత్ టు మౌత్ ప్రచారం వైసీపీ పార్టీ
వచ్చేస్తుంది వచ్చేస్తుంది వచ్చేస్తుంది. మీరు గత ఎన్నికల్లో కూడా చూశారు 2019లో. ప్రధానంగా దాని సోషల్ మీడియా ఒక టీం, అది ఐప్యాక్. నిన్నటిదాకా మనం ఆ ఐప్యాక్కి సంబంధించిన లీడర్ల గురించి చెప్పాం. అసలు ఆ వివేకానంద రెడ్డి హత్య కేసు కానీ, కోడికత్తి హత్య కేసు కానీ, ఈ విధంగా వాళ్ళు చేసిన నేరాలని, పాపాలని, శాపాలను కూడా ప్రతిపక్ష పార్టీల మీద నెట్టేసి వాళ్ళ పుట్టులతో ప్రచారం చేసి ఇంతంత స్ట్రాటజీతో ఈ రోజున నడిపిస్తున్నారు. మీకు తెలిసిన విషయం ఏముందంటే, మనం చెప్తుంటాం కదా, ఇప్పుడు ఒక సద్బ్రాహ్మణుడు మేకపిల్లని తీసుకెళ్తూ ఉండంటే ఆ మేకపిల్లని ఎలా అపహరించాలని చెప్పి నలుగురు దొంగల ప్లాన్ వేసి ఆ దారిలో నలుగురు 4 చోట్ల నిలబడి, ఏమంటే ఏంటి మీరు కుక్కపిల్లని తీసుకెళ్తున్నారని చెప్పేసి మొదటోడు అన్నంట. వీడెవడ కుక్కపిల్ల అంటాడు, నాది మేకపిల్ల అని చెప్పేసి అని వాడికి తెలియదు అనుకున్నాడు బ్రాహ్మణుడు. రెండోవాడు కుక్కపిల్ల అన్నాడు, మూడోవాడు కుక్కపిల్ల అన్నాడు, నాలుగోవాడు కుక్కపిల్ల అన్నాడు. ఆఖరి బ్రాహ్మణుడు ఇది కుక్కపిల్ల అనుకొని చెప్పేసి మేకపిల్లను వదిలేసే పరిస్థితి కథ వచ్చింది. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలు గమనిస్తే ఈ సోషల్ మీడియాని అదుపు చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎన్నికల కమిషన్కి ఎంతవరకు అవకాశం ఉంది, ఎంతవరకు తీసుకుంటుందో నాకు తెలియదు. కానీ ఎన్నికల కమిషన్ అన్న చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు కాళిదాస్ కవిత్వం చాలా బాగుంటుంది వింటే. కాళిదాస్ కవిత్వం చెప్తే బాగానే ఉంటుంది సర్వే సంస్థలో. కానీ వీళ్ళు కాళిదాస్ కవిత్వం కాదు, వీళ్ళ పైత్యం చెప్తున్నారు కదా. ఇప్పుడు 125కి 25 ఎంపీ స్థానాలు, 175కు 175 ఎంపీ స్థానాలు. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితి మాకు తెలియదా వెంకటకృష్ణ గారు? మనిషి ఆరోగ్యం మనిషి ఆరోగ్యం ఎవరి చేతిలో ఉంటుంది? డాక్టర్ చేతిలో ఉంటుంది. ఆ మనిషికి రోగం వచ్చిందా లేదనేది ఎవరు చెప్తాడు? డాక్టర్ చెప్తాడు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తుంటే రోగం తెలియట్లేదా? ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల పరిపాలనలో తొలతూగుతుందా? ఐశ్వర్యాలతో ధనవంతులయ్యారా? ఎలా ఉందనేది అర్థమవుతుందా? అర్థమవుతూనే ఉంది కదా. ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పరిపాలనలో ఏమి ఇచ్చాడు? ఇందాక ప్రసాద్ గారు చెప్పారు. మద్యం అమ్ముకుంటున్నాము, ఇసుక అమ్ముకుంటున్నాము, పన్నుల భారం మోపుకుంటున్నాము, అప్పులు వేసుకుంటున్నాము, చంపేసుకుంటున్నాము. చెల్లెల చీరల మీద కూడా వ్యాఖ్యానాలు చేసే అన్ననే బహుశా ఆంధ్రప్రదేశ్లో ఇంకొక అన్న ఉండడేమో. ఏ చెల్లి ఏ చీర కట్టాలి, పసుపు చీర కట్టాలా, ఎర్ర చీర కట్టాలా, బులుగు చీర కట్టాలా, అంతంలోనే ముఖ్యమంత్రి యొక్క ఔన్నత్యం అంటే అర్థమవుతుంది. ఒక ముఖ్యమంత్రి ఒక హంతకుడిని కేసులో ముద్దాయిని పక్కన పెట్టుకొని సచ్చీలుడు ఎవరిస్తారు సర్టిఫికెట్? వెంకటకృష్ణ గారు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇతను సచ్చీలుడు అని చెప్పి సర్టిఫికెట్ ఇస్తారా? అంటే అరటిపండు ఒలిసి పెట్టినా కూడా నోట్లో వేస్తే నమలలేని అంత అమాయకుల్లాగా పసిబిడ్డలాగా ఈ రోజున రాయలసీమ ప్రజలకి చెప్తున్నారు అంటే పరిపాలకులు. రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. వాళ్ళని మోయటానికి 1000 కోట్ల రూపాయల ధనాలు పెట్టి ఈ సర్వే సంస్థలు మొత్తం కూడా దిక్కుమాలిన సంస్థలు మొత్తం మోసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేస్తున్నారు. అమాయకుడు, వాడు దొంగ వీడు దొంగ అని చెప్పేసి ప్రచారం చేసి దాదాపు 4 రోజుల నుంచి మాకు కూడా గ్రామాల్లో తిరుగుతుందంటే ఆయన ఏదో బేదగరపు ఆ స్టిక్కర్ ఒకటి, ఆ స్టిక్కర్ పెద్దగా వేశాడు. నేనేం జగన్మోహన్ రెడ్డి గారి మీద రాలేయటాన్ని నేనే సంబంధించట్లా. నేను ఖండిస్తున్నాను. అలాంటి రాయేసిన ముద్ద ఎవరు ఉంటే అరెస్ట్ చేయాలని చెప్పేసనే మేము మాట్లాడుతున్నాం. కానీ ఈ విధమైన హావభావాలతో చాలా వినయంగా ఇలా నేను మాట చెప్తున్నాను సార్. 2 చెల్లెల్లో ఆఖరికి వివేకానంద రెడ్డి గారి భార్య కూడా వేస్తున్న యొక్క లేఖలకి ఆయనకి సమాధానం చెప్పలేక, డిఫెన్స్ వారు చెయ్యలేక, దాని వెనక కూడా రాజకీయం చేసుకుంటున్న ఈ ప్రక్రియ. మరి ఈ సర్వే సంస్థలో నాకు తెలిసి ఈ సర్వే సంస్థలో కూడా ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. మనమే ఉండాలి. ఇప్పుడు యువర్ హెల్త్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్ అని చెప్పేసి అందుకే కదా ఆ చేతుల్లో కాదండి, అందుకే కదా డిబేట్ పెట్టింది. అందుకు సర్వే సంస్థలు ఇబ్బడిముబ్బడిగా ఇస్తున్నాయి, ఒక్కొక్క నంబర్ ఇస్తున్నారు. అన్ని కలిపి చూస్తే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రాదు అనే తాత్పర్యం వస్తుంది అన్ని సర్వేలు. నేను మళ్ళీ చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడు 175 ఆయన తప్ప ఇంకెవరూ మాట్లాడని పరిస్థితి. సో ఈ పరిస్థితిలో మిమ్మల్ని అడుగుతున్నది ఒకటే, ఈ సమస్యలు ఎలా ఉంది ఇదంతా ఎప్పుడు మాట్లాడుతూనే ఉన్నాం. గ్రౌండ్ ఎలా ఉంది? క్షేత్రస్థాయిలో ప్రభుత్వం మారుతుంది అనిపిస్తోందా? కూటమికి ఎన్ని సీట్లు వస్తాయని మీకు అనిపిస్తోంది? అది నేను అడుగుతున్నది. వెంకటకృష్ణ గారు, ప్రతిపక్ష పార్టీ నాయకులు వేస్తున్న నామినేషన్ల పర్వాన్ని మనం చూసాం. అవును, పెద్ద ఎత్తున ప్రజలు వెళ్తున్నారు. ప్రజల్లో కూడా రాజకీయ చైతన్యం పెరిగింది, గతం కంటే బాగా పెరిగింది. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీల యొక్క సభలు కూడా మనం చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి సభలు కానీ, పవన్ కళ్యాణ్ గారి సభలు కానీ, లేదా భారతీయ జనతా పార్టీ సభలు కానీ ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు. ప్రజలు చాలా ఆవేశంగానే ఉన్నారు. ప్రభుత్వ దిశను మార్చుకుందామనే చైతన్యమే మాకు కనిపిస్తుంది. తప్పనిసరిగా ప్రభుత్వం మారుతుందనే భావనతో మేము బలంగా ఉన్నాము. కాకపోతే మీరు అన్నట్టుగా ఏంటంటే ఇప్పుడు రాజకీయాలు ఈ గజకరణ, గోకరణ, టక్కుటమార విద్యలు ఉంటాయి కాబట్టి
ఈ సోషల్ మీడియా దాని యొక్క దాష్టీకాలు, డబ్బు, దశకం, విపరీతమైన కులాలు, మతాలు, వీటి యొక్క ప్రభావితం ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొంత సీట్ల సర్దుబాటులో ఇబ్బందులు కాస్త అవి ఇవి ఉంటాయి కాబట్టి పరిస్థితి కొద్దిగా అస్పష్టంగా కనిపిస్తున్న మాట యథార్థం. నేను ఇందాక ఒక హైదరాబాద్ నుంచి ఒక మహిళ చెప్పింది సార్, ఈ మాట మాత్రం మీకు చెప్పాలి, వెంకటకృష్ణ గారు చాలా పెద్దవాళ్ళు. 2019లో చంద్రబాబు నాయుడు గారి యొక్క అభివృద్ధి కార్యక్రమాలనే మమ్మల్ని గెలిపించి తీరుతాయని చెప్పి ఎలా అయితే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ నాయకులు కానీ భావించారో, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చేసిన 100 తప్పిదాలను మమ్మల్ని గెలిపించి తీరుతాయనే భావన కూడా అలాంటి భావనలో ఉంటే మాత్రం అది మాత్రం కరెక్ట్ కాదనే భావన అయితే చెప్పదలుచుకున్నా. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని శక్తుల్ని, కొన్ని ఉద్యమ సంఘాలను కానీ కొంతమంది వ్యక్తులను కానీ ఈ యొక్క ప్రచార పరంలో మిళితం చేయాలి. ప్రతిపక్ష పార్టీలు అందరూ కలిసే పోరాటం చేయాలి. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ధర్మయుద్ధం అని చెప్పి పేరు చెప్పారో, ఈ ధర్మయుద్ధంలో సుగ్రీవుడు కనిపించాలి, జాంబవంతుడు కనిపించాలి, హనుమంతుడు కనిపించాలి, ఉడతలు కనిపించాలి, ఆఖరికి విభీషకుడు కూడా కనిపించాలి. కలిసి యుద్ధం చేయాల్సిన ధర్మం ప్రజల పక్షాన ఉంది. దీన్ని నేనే ఒకటే చెప్తున్నా, జగన్ వర్సెస్ ప్రజలు. ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి వర్సెస్ ప్రజలు. ఆయన 5 ఏళ్ల పరిపాలనలో, ఎస్కోబా పరిపాలనలో చవిపూసి దారుణాలకి, హత్యలకి, అత్యాచారాలకి, అభివృద్ధి లేమికి, రాజధాని లేమికి, విశాఖ ఉక్కు నిర్మాణం లేమికి చూసిన ప్రతి బాధితుడు కూడా ఈ రోజున చైతన్యవంతంగా ప్రభుత్వాలను మార్చుకోవాల్సిన అవసరం రాష్ట్ర ప్రజల మీద ఉంది. నిన్న కూడా విశాఖపట్నం వెళ్ళి మళ్ళీ ఏమీ తెలియని మనిషిలాగా, నంగనాచిలాగా ముఖ్యమంత్రి గారు మళ్ళీ కేంద్రం కనుక మన మీద ఆధారపడే విధంగా ఉంటే విశాఖ ఉక్కుని నేను కాపాడుతానని మాట్లాడుతున్నాడు. 2019లో ఏదైతే ప్రత్యేక హోదా గురించి మాట్లాడాడో 22 సీట్లు ఇవ్వండి, 25 సీట్లు ఇవ్వండి అని చెప్పని మళ్ళీ ఆ విధమైన పద్ధతులను మాట్లాడుతున్నాడు. కాబట్టి రాష్ట్రంలో ఇన్ని సర్వేలు చేసినా, ఏ సర్వేలు చేసినా కూడా ప్రజలు మాత్రం తమ యొక్క బతుకు తెరువుల నుంచి వచ్చిన వేదనలు ఉండే సార్. మాకు సర్వేలు చెప్పేదేముంది, ఇక్కడ ఉన్న ప్రతి మనిషిని కూడా వాడి ఒంటి మీద బట్టలు ఉన్నాయా లేవా, వాడి కడుపులో ఆకలి ఉందా లేదా, 3 పూటలు తింటున్నారా, నిత్యావసరాలు ఎలా ఉండేవి, ధరలు ఎలా ఉండేవి, రాజధాని పరిస్థితులు ఉన్నాయి, అరెస్టులు ఎలా ఉండేవి అనేది మేము అనుభవిస్తున్నాం. ఈ అనుభవంలో నుంచే ప్రజలు తమ రైట్. రామకృష్ణ గారు నమస్తే. రామకృష్ణ గారు, ఇప్పుడు ఈసారి కాంగ్రెస్ పార్టీ రోల్ కూడా చాలా కీలకమైన పాత్ర అనుకోవాలి. ఎందుకంటే సరే గతంలో నామినల్ పాత్ర పోషించిన ఈసారి మాత్రం ఆవిడ షర్మిల గారు అధ్యక్షురాలు అవడం వల్ల కావచ్చు, లేకపోతే మారిన పరిస్థితుల వల్ల కావచ్చు, కాంగ్రెస్ పార్టీ తన ప్రభావాన్ని చూపుతోంది. అయితే ఇప్పుడు మీ పార్టీ లేదా మీ కూటమి పయనిస్తున్న ఈ పరిస్థితుల్లో ఈ సర్వేలు ఇవన్నీ చూస్తున్నప్పుడు ఇవి వాస్తవానికి దగ్గరగా ఉన్నాయా అనేది ఒక చర్చ. మీకేమనిపిస్తోంది? మీరు ఎలా అంచనా వేస్తున్నారు సిచ్యువేషన్ ని? సార్ గుడ్ ఈవినింగ్ సార్, మీకు పనుల పత్రిక అట్లా ఏబిఎన్ ప్రేక్షకులకి. ఇవాళ అది సర్వే సంస్థలు కాదు సార్, ఇవాళ సర్వే సంస్థ పేరుతో ఉన్న స్ట్రాటజిస్టులు, అంటే సర్వే సంస్థ అని చెప్తున్నారు కానీ వీళ్ళే స్ట్రాటజిస్టులు. అంటే కొంతమంది 15-20 మంది అభ్యర్థులకా లేకపోతే స్టేట్ మొత్తానికా ఏదో కానీ సోషల్ మీడియా ప్రమోటర్స్, లేకపోతే అక్కడ అభ్యర్థి ఏం చేయాలి అని రోజు ఇన్పుట్ ఇచ్చేవాళ్ళు మొత్తం కూడా వీళ్ళే అయినప్పుడు డెఫినెట్ గా ఒక గుడ్ ఫీల్ పంపించకపోతే ఓడిపోతామనే ఒక దీంతో ఇవాళ ఇంకా గతంలో లాగా వాస్తవమైన సర్వేలు వచ్చే పరిస్థితి ఇప్పుడు లేదు. ఏది ఏమైనా ఆ స్ట్రాటజీ చేసే కంపెనీ ఏం చెప్తుందంటే నా అభ్యర్థి గెలుస్తున్నాడు అని మాట్లాడే పరిస్థితుల్లో ఇవాళ ఉన్నప్పుడు ఖచ్చితంగా వీటిని అయితే పెద్దగా కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు, నమ్మవలసిన అవసరం లేదు అని కూడా నా భావన. సర్వేలు చూసినప్పుడు కూడా మాకు ఇస్తున్న ఓటు పర్సంటేజ్ కానీ లేకపోతే సీట్ల విషయంలో మాకు అసలు ఒక సీటు కూడా ఇవ్వకుండా వాళ్ళు మాట్లాడుతున్న తీరుగా వాళ్ళు ఇస్తున్న రిపోర్ట్స్ కానీ చూసినప్పుడు అక్కడ కూడా సర్వేలను కొట్టిపారేయాలనే అనిపిస్తుంది. ఎందుకంటే డెఫినెట్ గా ఈసారి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంతమంది అనేది నేను నెంబర్ చెప్పను కానీ అసెంబ్లీలో అయితే డెఫినెట్ గా ప్రెజెన్స్ ఉంటది. మరీ ముఖ్యంగా నేను గ్రౌండ్ లో పనిచేస్తున్నది మడకసిరలో పనిచేస్తా ఉన్నా. మడకసిర ఈసారి కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరుతుంది ఖచ్చితంగా. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, నేను మొన్న రుద్రరాజు గారు ఎంపీ నామినేషన్ కి వేయడానికి వెళ్ళినప్పుడు నేను ఒక 2-3 ఆటో వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళలో స్పష్టమైన మెసేజ్ నాకు కనపడింది ఏమంటే రాష్ట్రంలో కేంద్రంలో 2 చోట్ల ప్రభుత్వాలు మారాలి అనేది వాళ్ళలో స్పష్టంగా మాట్లాడిన తీరు. ఎందుకు అని వాళ్ళని ప్రశ్నించడం కూడా జరిగింది. సరే ప్రశ్నించినప్పుడు వాళ్ళు చాలా కేటగారికల్ గా అయ్యా 10,000 ఇస్తే ఇవ్వచ్చు కానీ ఆ తర్వాత మా పైన వచ్చే చలనాలు కావచ్చు, పెరిగిన కరెంటు బిల్లులు కావచ్చు, లేకపోతే గ్యాస్ రేట్లు కావచ్చు అని వాళ్ళు 1 by 1 మొత్తం డిఫైన్ చేసుకుంటా వస్తా ఉంటే
ఏదైతే వాళ్ళకి ఇస్తామని చెప్తున్నారో అక్కడి నుంచి అంతకు మించి డబుల్ త్రిబుల్ మా దగ్గర నుంచి వసూలు చేస్తున్నారు అనే క్లారిటీతో వాళ్ళు స్పష్టంగా మాట్లాడటం జరిగింది. సో దాన్ని బట్టి అర్థమైంది ఏమంటే గ్రౌండ్ లెవెల్ మాసెస్ లో కూడా డెఫినెట్ గా ఈసారి ఈ రాష్ట్రంలో చేంజ్ కావాలి అనేది కనపడతా ఉంది. అండ్ అట్ ది సేమ్ టైం మళ్ళీ వాళ్ళు అదే చెప్తా ఉన్నారు, కేంద్రంలో కూడా ఇదన్నిటికీ కారణం వాళ్లే కాబట్టి కేంద్ర భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వం కాబట్టి కేంద్రంలో కూడా ఈసారి రాహుల్ గాంధీ గారు సార్ అంటే రామకృష్ణ గారు మిమ్మల్ని అంటే బ్రేక్ వేస్తున్నాను కాదు కానీ ఇవి ఎప్పుడు ఉండేవే. ఇక బీజేపీకి మీకు కమ్యూనిస్టులకి బీజేపీకి ఇవన్నీ రొటీన్ పోరాటాలు ఇవి. నేను అడుగుతున్నది ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఆలోచన విధానం కానీ క్షేత్రస్థాయి స్పందన కానీ ఎలా ఉంది అది నేను అడుగుతున్నది. నేను స్పష్టంగా చెప్తాను. నేను ఇప్పుడు 4-5 ఆటోల్లో ఎక్కి ఆటో డ్రైవర్లతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు నాకు ఇచ్చిన వివరణ మీకు అది మీ ముందు ప్రజెంట్ చేస్తా ఉన్నా. అండ్ మోర్ ఓవర్ వాళ్ళు స్పష్టంగా చెప్తా ఉన్నారు, ఈ రాష్ట్రానికి ఒక రాజధాని అని చెప్పుకోవడానికి కూడా మనకు ఒక రాజధాని లేదు. సో అటువంటి పరిస్థితులు ఏమైంది, తర్వాత ప్రత్యేక హోదా తీసుకొస్తా అన్నాడు, ఆ రోజు నమ్మాం. అంటే మేము బలహీన పడటానికి ఆ రోజు అధికారంలోకి రావడానికి ఇప్పుడు మేము బలం పెరగడానికి కారణం కూడా మీకు చెప్పాలి కదా, అందుకని చెప్తున్నా. ఆ రోజు పూర్తిగా ఆయన ఏది చెప్తే అది నమ్మిన పరిస్థితి. ఇవాళ షర్మిల గారు అదే రాజశేఖర రెడ్డి గారి బిడ్డ పిసిసి ప్రెసిడెంట్ గా వచ్చి 19లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వాగ్దానాలు పూర్తి స్థాయి మద్య నిషేధం కానీ లేకపోతే మెడలు వంచి తీసుకొస్తారన్న ప్రత్యేక హోదా కానీ ఇటువంటివి ఏవి చేయలేకపోయినప్పుడు అవన్నీ ప్రజలకు వివరించి చెప్తా ఉన్నప్పుడు డెఫినెట్ గా ప్రజలు రియలైజ్ అవుతా ఉన్నారు. కొంత కాంగ్రెస్ పార్టీలో కూడా వాళ్ళు అట్రాక్ట్ అవుతా ఉన్నారు. సో అందుకోసంగా వాళ్ళు కొంత ఓట్ పర్సెంటేజ్ కాంగ్రెస్ ఎంపీకి ఖచ్చితంగా కాంగ్రెస్ కి ఇవ్వాలి అనే ఆలోచనలో వచ్చారనేది నాకు అర్థమైంది, అది మీకు చెప్తా ఉన్నాను. సో ఇంకొక విషయం ఏమంటే ఈ కేసుల విషయాలు కావచ్చు లేకపోతే సానుభూతిని తీసుకున్న విషయం కూడా కావచ్చు, ఏదైనా కానీ అవన్నీ కూడా గతంలో వారు ఏది చెప్తే మనం అది ప్రజలంతా అది విన్నారు, ఆ రకంగా వారు చెప్పినట్టు లీడ్ అయ్యారు. ఇవాళ అది లేదు. వాస్తవాలు ఏంటి అనేది షర్మిలమ్మ 1 by 1 వివరించి చెప్తా ఉన్నప్పుడు డెఫినెట్ గా అదే రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ అదే వారసత్వం ఉన్న ఇది కాబట్టి కాంగ్రెస్ పార్టీ పట్ల అనవసరమైన నిందలు, కాంగ్రెస్ పార్టీ పట్ల అనవసరమైన ఇది చేశాము. ఇవాళ ఉదాహరణకు మణిపూర్ నే తీసుకుందాం. క్రిస్టియన్ మైనారిటీలకు అక్కడ అంత అన్యాయం జరుగుతా ఉంటే ఇక్కడ కనీసం నోరు మెదపలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏం పరిపాలన జరుగుతా ఉంది, ఎందుకు కాపాడలేకపోతా ఉన్నా, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అన్యాయం అవుతా ఉన్నప్పుడు బీయింగ్ ఏ ముఖ్యమంత్రి మీరు మాట్లాడాలి కదా అని షర్మిలమ్మ అడుగుతా ఉన్నప్పుడు అవతల సెక్షన్ నుంచి ఆన్సర్ లేదు. సో ఆన్సర్ లేని టైంలో వారు ఆమె పైన వ్యక్తిగత దాడి చేసే ప్రయత్నం, ఆవిడ వస్త్రధారణ పైన లేకపోతే ఆవిడ వివాహ శుభలేఖ ఎవరికన్నా ఇస్తే దాని గురించో మాట్లాడే పర్సనల్ అటాక్ వెళ్లే పరిస్థితిలో దిగజారిన తర్వాత మా పట్ల కాంగ్రెస్ పార్టీ పట్ల వైఎస్ఆర్సీపీ భయపడుతుందా లేకపోతే ఆలోచనలో ఉందా లేదా అనేది మనకు స్పష్టం అవుతా ఉంది. అంత వివరణ ముఖ్యమంత్రి గారి నోట్లో నుంచి రావాల్సిన పరిస్థితికి వచ్చినప్పుడు క్లియర్ గా అర్థం అవుతా ఉంది కాంగ్రెస్ పార్టీ బలపడతా ఉంది అని. కాంగ్రెస్ పార్టీ బలపడినప్పుడు నష్టం ఎవరికి జరుగుతుంది, సరాసరిగా ఎవరికి జరుగుతుంది అంటే కాంగ్రెస్ పార్టీ ఓటుని, కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కాంగ్రెస్ పార్టీ యొక్క మొత్తం ఆశాంతం మొత్తం తీసుకెళ్లి ఎవరైతే పెట్టుకున్నారో ప్రజల్ని, ఆ క్యాడర్ ని, నాయకుల్ని నమ్మించి తీసుకెళ్లారు. ఇవాళ వాస్తవాలు బయటకు వచ్చినప్పుడు డెఫినెట్ గా వారు వెనక్కి వస్తా ఉన్నప్పుడు మనకి భూమి కింద గ్రౌండ్ కదులుతా ఉంది, కొంత నష్టం జరిగే పరిస్థితి ఉంది అని డ్యామేజ్ కంట్రోల్ చేసుకునే పరిస్థితుల్లో నిన్న వారు మాట్లాడకూడనివి అనకూడనివన్నీ కూడా నిన్న కడప మీటింగ్ లో మాట్లాడడం జరిగింది. ఇన్ఫాక్ట్ అది కూడా ప్రజలు ఇవాళ ఇంత స్థాయికి ముఖ్యమంత్రి దిగజారి మాట్లాడాడు ఏంటి అనేది చర్చించుకుంటా ఉన్నారు. సో అటువంటి తరుణంలో డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ బలం అనేది ఈ రాష్ట్రంలో రేపు ఎలక్షన్ లో ఖచ్చితంగా మనం ఇది బలపడుతుంది అనేది స్పష్టంగా చూడగలుగుతా ఉన్నాం. అయితే డెఫినెట్ గా ప్రభుత్వ మార్పునైతే మాత్రం కింద గ్రౌండ్ లెవెల్ నుంచి పై వరకు అంటే మీరు భవన నిర్మాణ కార్మికులనే తీసుకుంటారా లేకపోతే ఆటో డ్రైవర్స్ నే తీసుకుంటారా లేకపోతే మిడిల్ ఇన్కమ్ గ్రూప్ పీపుల్ నే తీసుకుంటారా, ఎవరిని తీసుకున్నా కూడా ఏ సెక్షన్ కూడా ఇక్కడ హ్యాపీగా ఉన్న పరిస్థితి లేదు. సో అటువంటి తరుణంలో డెఫినెట్ గా గవర్నమెంట్ మారుతుంది అనే మాట మాత్రం ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు అనేది స్పష్టం అవుతోంది. ఈ సర్వేలు ఏవి కూడా నమ్మాల్సిన పరిస్థితి అయితే లేదు అనేది నా అభిప్రాయం. వెంకటకృష్ణ గారు, సర్వేలు కూడా అదే చెప్తున్నాయి కదా, సర్వేలు కూడా గవర్నమెంట్ మారుద్దనే చెప్తున్నాయి. ఏ సర్వే నాకు తెలిసి నేనైతే చూడలే, మళ్ళీ వైసీపీ వస్తుంది అనే సర్వే నేను ఇంతవరకు చూడలే. ఈ మధ్య కాలంలో కొన్ని సర్వేలు వచ్చినాయి సార్, దాదాపు 4-5 సర్వేలు వచ్చినాయి కానీ నేను మళ్ళీ ఎంక్వైరీ చేశా ఇంత బ్లంట్ గా ఎట్లా వచ్చినాయి ఆ పార్టీకి వాళ్ళు పర్సనల్ గా వాళ్ళు ఇచ్చి చేపించుకుంటున్నారు. దాన్ని వాళ్ళు అంటే ప్రజల యొక్క దీన్ని మార్చడం కోసం పంపిస్తున్నారు అనేది కూడా మనకి
ఎంక్వైరీ చేసినప్పుడు అర్థమైన విషయం. సో అటువంటి వస్తున్నప్పుడు గ్రౌండ్ లో ప్రజలే మాట్లాడుకుంటున్నారు. ఉదాహరణకు విజయవాడ గుంటూరు తీసుకుందాం సార్. రాజధాని విషయంలో నేను ఇక్కడే ఉంటాను, నా ఇల్లు కూడా ఇక్కడే కట్టుకున్నాను, ఎక్కడికి మారదు అన్నప్పుడు నమ్మారు. ఇవాళ అటువంటి దాన్ని 3 రాజధానులు చేస్తానని 3 ప్రాంతాలకు, ఒక ప్రాంతానికి కూడా అసలు రాజధాని రాష్ట్రంగా చేసినప్పుడు అటు కర్నూలు వాడికి ఏమొచ్చింది, ఇటు విశాఖపట్నం వాళ్ళకి ఏమొచ్చింది, ఇక్కడ విజయవాడ గుంటూరు వాళ్ళకి ఏమొచ్చింది అంటే ఎవరికి ఏమీ రాని పరిస్థితి తిరిగి చూసుకుంటే. సో అటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం మొత్తంగా కూడా ప్రజలు ఆ రకంగా ఆలోచించినా కూడా డెఫినెట్ గా మార్పు వైపు అయితే పయనిస్తా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది స్పష్టంగా అర్థం అవుతా ఉంది వెంకటకృష్ణ గారు. రైట్. రామకృష్ణ గారు ఒక్క నిమిషం, ప్రసాద్ గారు. సో ఓవరాల్గా ఇప్పుడు మీరు అందరు చెప్తున్నది అదే, కానీ ఆయన నాకు 175 అంటాడు. ఆయన అక్కడ చూస్తే బెట్టింగ్లు కూడా అట్లా ఆపిస్తున్నారు. నేను ఎంక్వైరీ చేశాను, ఇదేంటి సిచ్యువేషన్ ఇలా ఉంటే బెట్టింగ్లు అలా చేస్తున్నారని. అంటే వారం రోజుల క్రితం 10-20 అన్నోళ్ళు ఇప్పుడు అసలు వద్దు బెట్టింగ్లు మేము చేయట్లేదని చెప్పేస్తారు. అంటే ఒక మైండ్ గేమ్ చేశారు, మౌత్ పబ్లిసిటీ చేయడం కోసం. అమ్మో బెట్టింగ్లన్నీ అటే కాస్తున్నారు అని ఒక క్రియేషన్ తీసుకొచ్చి ఒక యూఫోరియా లాంటిది ఏదో క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు నిజమే మీరు అనడానికి మేము డబ్బులు కాస్తామంటే కూడా లేదు, మేము బెట్టింగ్ తీసుకోవట్లేదు అని చెప్పే పరిస్థితికి ఇప్పుడు వచ్చారు. నిన్ననే ఒక ఆయన తెలిసిన ఆయన చెప్తున్నాడు, అప్పుడేమో అలా అడిగారు 5 lakhsకి 70 lakhs సంథింగ్ ఏదో. ఇప్పుడు సరే పెడతామంటేనేమో ఇప్పుడు వద్దు మా దగ్గర అని. అంటే ఈ రకమైన ఇది జరుగుతుంది కదా. ఆయనేమో 175 అంటాడు. మీ అబ్జర్వేషన్లో మీకు ఎన్ని సీట్లు వస్తాయని తెలుస్తోంది కూటమికి లేదా వైసీపీకి? 130 సీట్లు పైనే కూటమి గెలుచుకుంటుంది ఖచ్చితంగా. ఎట్లా అంటే నేను బ్రేకప్ చెప్తాను, ఉత్తరాంధ్ర బ్రేకప్ చెప్తాను. ఉత్తరాంధ్రలో 34 స్థానాలు ఉన్నాయి. అవును, కనీసం 25 స్థానాలు గెలుస్తారు మొత్తం ఉత్తరాంధ్ర మొత్తం మీద. అంటే ఈయన విడగొట్టిన జిల్లాల గురించి కాదు, ఓల్డ్ గోదావరి జిల్లా, విజయనగరం, శ్రీకాకుళం, అవుట్ ఆఫ్ 34, 25 దే విల్ రీచ్. ఈస్ట్ వెస్ట్ కలిపి 34 సీట్లు. అక్కడ కూడా 28 వరకు వస్తారు. కృష్ణా గుంటూరు 33, అక్కడ కూడా 25 వరకు వస్తారు. ఇక ప్రకాశం నెల్లూరు కలిపి 22 సీట్లు, 13 నుంచి 18 సీట్ల మధ్యలో వస్తుంది. ఇక మీకు రాయలసీమ 52, నెల్లూరు ప్రకాశం కలిపి 22, 22లో కనీసం 18 వరకు వచ్చే అవకాశం ఉంది. 16-18 మధ్యలో ఉంటాయి. ఒకవేళ ఏదైనా తక్కువ ఉంటే ప్రకాశం జిల్లాలో తగ్గాలి కానీ ఇంకెక్కడ తగ్గవు. ఇక రాయలసీమ 52, అంటే 52 నియోజకవర్గాలు మొన్న గెలిచినప్పుడు కేవలం 3 గెలిచారు. 49 సాలిడ్గా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నారు. ఇప్పుడు ఆ 49లో అతనికి 29 వస్తాయా 30 వస్తాయా అనే ఒక ఆలోచన కూడా ఉంది. ఈ మధ్య మీరు విన్నారో లేదో, చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి కొత్త స్లోగన్ తీసుకొచ్చారు. రాయలసీమ 40, కోస్తా ఆంధ్ర 30, ఉత్తరాంధ్ర 50 అని చెప్పి 90 సీట్లకి ప్రచారం చేశారు. అంటే అధికార వై నాట్ 175 నుంచి 90కి వచ్చాడంటే ప్రచారం అంటే అది ఆయన వాళ్ళకి ఇచ్చిన టార్గెట్. వాళ్ళకి ఇచ్చిన అరే బాబు మీరు ఇన్ని సాధించాలి, ఇన్ని కొడితేనే రాయలసీమలో నాకు 40 రావాలి, ఉత్తరాంధ్రలో 20 రావాలి. అంటే 90 ముఖ్యమంత్రి 90 సీట్లకు ప్రిపేర్ అయ్యాడంటే కనీసం అందులో ఒక 20 దగ్గర గవర్నమెంట్ పోయినట్టే. మీకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 88 రావాలి. 88 అవుతాడా లేదా అని దాని మీద ఇవాళ భీమవరంలో కానీ చెన్నైలో కానీ హైదరాబాద్లో కానీ జరుగుతున్న బెట్టింగ్లు అన్నీ ఎంత జరుగుతున్నాయి? 88, 91, 77, 81. అంటే ఇలా బెట్టింగ్లు వేసిన వాళ్ళు కూడా వైసీపీ వాళ్ళే, వేయించిన వాళ్ళు కూడా వైసీపీ వాళ్ళే. ఈ రెండింటికి మధ్య 88కి 77కి 81కి మధ్యలో ఏదైనా ఇంకో ఫిగర్ వస్తే ఆ డబ్బులు బెట్టింగ్ నడిపినోడు కొనుతాయి. ఇద్దరు కాదు, బెట్టింగ్లతో గేమ్ ఆడుతున్నారు. అంటే మీకు దాని కారణం ఏంటంటే 4 నెలల క్రితం తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో రూరల్ తెలంగాణ అంతా మౌత్ పబ్లిసిటీ మీదే కాంగ్రెస్ విజయం సాధించారు. అదే ప్రామాణికం పెట్టుకున్నారు. ఇప్పుడు లీడర్ అన్నవాడు 175 గెలుస్తామని చెప్పకపోతే ఆయనే కాడు గెలిస్తే ఇంక మిగతా వాళ్ళు ఏం చేస్తారు? పైగా ఆ పార్టీకి ఆయన ఒకటే స్టార్ క్యాంపెయినర్. ఇంకా కూటమి కంటే ఒక 2-3 స్టార్ క్యాంపెయినర్లు నాయకులు అందరూ తిరుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఒకటే వన్ మ్యాన్. కాబట్టి ఆయన పార్టీలో ఉన్న వాళ్ళందరినీ సీనియర్లు కూడా ఒక పొలిటికల్ స్ట్రక్చర్ లేకుండా నడిపాడు. కాబట్టి ఆయన మీద డిపెండ్ అయ్యే వాళ్ళు ఇవాళ ఎన్నికల్లో ఉన్నారు. ఇప్పుడు విజయసాయి రెడ్డి రాజకీయంగా ఏదో వ్యాపారం చేసినా రాజకీయం చేసినా ఆయన పక్కన ఉండాల్సిన వెళ్ళి కంటెస్ట్లో ఉన్నాడు. ఇది కార్నర్. ఇప్పుడు మీరు రాయలసీమ ఎన్నని చెప్పారు? అవుట్ ఆఫ్ 52 నాకు అంచనా ప్రకారం 28-30 వరకు వస్తాయండి రాయలసీమలో.
ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే షర్మిల పార్టీ కానీ షర్మిల ప్రసంగాలు కానీ విన్నవాళ్ళు ఖచ్చితంగా రాయలసీమలో ఉన్న 30 నియోజకవర్గాలు ఆమె ప్రభావం చూపిస్తే 5,000 నుంచి 10,000 ఓట్లు కనుక ఆమె పట్టుకోగలిగితే ఆ ఓట్ బ్యాంక్ అంతా కాంగ్రెస్ది, వైఎస్ఆర్సీపీ. షర్మిల మీరు అన్నట్టు షర్మిల గారి ప్రసంగాలు కానీ లేకపోతే ఆవిడ చూపించిన ఇంపాక్ట్ కానీ కొంత మోతాదు ఎక్కువగానే ఉంది, నో డౌట్. ఆవిడ కాన్సన్ట్రేషన్ కూడా రాయలసీమ ఇప్పుడు ఇంత పర్సంటేజ్ వస్తుంది, ఇన్ని సీట్లు వస్తాయని మనం చెప్పడానికి లేదు. చెప్పితే రామకృష్ణ గారు అలా కాదండి, మనకు అనవసరం. జీరోలో ఉన్నారు, ఎంత వచ్చినా అది నేను అనేది అది ఈసారి వాళ్ళు ఒక కాస్త ప్రభావవంతమైనది చూపిస్తారు. అయితే ఇది ఎవరికి దెబ్బ, అది కూడా కొంత చర్చనీయాంశమే కదా. మీకు కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిన మొత్తం చంక అంతా వైసీపీకి వెళ్ళింది. అవును, జనగా కాంగ్రెస్ పార్టీ ఈజ్ బోర్న్ యాంటీ వైసీపీ అంటే పిల్ల కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అనేవాళ్ళు. ఇప్పుడు తర్వాత కాంగ్రెస్ లో వాళ్ళు బోర్న్ తెలుగుదేశం వ్యతిరేకం, అవును, తెలుగుదేశం వాళ్ళు బోర్న్ వ్యతిరేకం, కాంగ్రెస్ వ్యతిరేకం లాగా ఆ రెండు ఉంటాయి. మనం ఇంతకుముందు కూడా డిబేట్లో ఒకసారి చెప్పాం. మనం 2024లో కూటమి చంద్రబాబు ఎలాగైతే అధికారంలోకి వస్తారో 2029 వచ్చే నాటికి వైసీపీ అనేది అంతరించిపోతే కాంగ్రెస్కి తెలుగుదేశంగా పోరాటం జరుగుతుంది. అంటే అంటే ఇవాళ షర్మిల పార్టీకి ఓట్లు వచ్చినా సీట్లు వచ్చినా అది పూర్తిగా ఆమె ప్రభావం వల్ల వచ్చినట్టే. ఆ పార్టీ నిజంగానే చెప్పాలంటే అధికార పార్టీతో సమానంగానే వాళ్ళు కంటెస్ట్ చేసే పరిస్థితులు ఉన్నారు. కొన్ని చోట్ల ఇప్పుడు నాకు తెలిసి కర్నూలు జిల్లాలో కానీ అనంతపురం జిల్లా మడకశిరలో కానీ ఇంకో 2-3 చోట్ల వాళ్ళ క్యాండిడేట్లు రేపు గెలిచినా ఆశ్చర్యపోతుంది మీకు. అంటే తెలుగుదేశానికి నష్టం పరిచేయని అనుకోవద్దు, వైఎస్సీపీని రాకుండా అడ్డుకోవడంలో సక్సెస్ అయి ఉంటారు. అక్కడ మనం గమనించాల్సి మీరు గత ఎన్నికల్లో కూడా బీజేపీ కన్నా ఎక్కువ ఓట్లు వచ్చిన పార్టీ ఏదంటే కాంగ్రెస్ 2019లో. రైట్ సాగర్, మీ పార్టీ అంతర్గత సర్వేలు ఏం చెప్తున్నాయి? అఫ్ కోర్స్ నేను మీరే గెలుస్తారు, మీరే అధికారంలోకి వస్తారు, మీ కూటమి అధికారంలోకి వస్తే మీ పార్టీ సర్వేలు అలాగే ఉంటాయి, అది కొంత వాస్తవానికి దగ్గరగా కూడా ఉంది, నేను కాదనట్ల. కానీ ఈ సీట్ల విషయంలో కానీ లేకపోతే రాయలసీమలో ఎన్నని కానీ దీనికి సంబంధించి పార్టీ అంతర్గత సర్వేలు ఏం చెప్తున్నాయి? వెంకటకృష్ణ గారు, నేను డిబేట్ లోకి ఒక 5 నిమిషాలు 6 నిమిషాలు లేట్ గా వచ్చాను. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే నాకు ఒక పేరు చెప్పలేను కానీ ఒక ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్ నాకు ఫోన్ చేశారు. ఆయన విజయవాడలోనే ఉంటారు. ఆయనతో మాట్లాడేటప్పుడు ఆయన చెప్పింది కృష్ణా జిల్లా నుంచి శ్రీకాకుళం వరకు వైసీపీకి వచ్చే సీట్లు 13. బహుశా ప్రసాద్ గారు సిమిలర్ గా చెప్పారు, అందుకోసం నవ్వాను అప్పుడు నేను. 13. నెల్లూరు అంటే ప్రకాశం, నెల్లూరులో 7 నుంచి 8, ప్రకాశంలో 12 కానీ 8, 16 సీట్లు. ఫస్ట్ కేసులో 14 సీట్లు. మీరు అడిగే ప్రశ్న ఏంటంటే రాయలసీమలో +25 ఉంటుందండి ఈజీగా. అది ఎంత అనేది మాత్రమే చెప్పలేను. +25 టైట్ లో ఉన్న కూడా 2-3 ఉన్నాయి. అవి కూడా కొద్దిగా మేము ఏమైనా వర్కౌట్ చేస్తే 2% మార్జినల్స్ ఉన్నాయి, ఒక 3-4 సీట్లు. ఆ మార్జినల్స్ కనుక కవర్ చేసుకోగలిగితే ఖచ్చితంగా విల్ రీచ్ 30. ఈ షర్మిల గారి ఇంపాక్ట్ ఎంత ఉంది అనడానికి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులో చేసిన ప్రచారాన్ని కానీ మనం వింటే ఎంత పర్సనల్ అటాక్ ఇచ్చారో దాన్ని బట్టి చూస్తే షర్మిల గారు మాట్లాడే అంశం ఏదైతే ఉందో వివేకారెడ్డి మర్డర్ కేసు, పర్టికులర్ గా రాయలసీమ రిలేటెడ్ కడప పెరిఫెరల్ ఏరియా ఏదైతే ఉంటుందో ఆ ఏరియాలో చాలా హ్యూజ్ మార్జిన్ తో కాంగ్రెస్ పార్టీ రివైవ్ అవుతుంది. నాకున్న సమాచారం ఏంటంటే నా సోర్సెస్ లో కాంగ్రెస్ పార్టీ +3% ఓట్ పర్సెంట్ సాధిస్తుంది. లాస్ట్ టైం 1 ఉంది, ఈసారి 3+ ఉంది. ఈవెన్ బీజేపీ కూడా +2 ఇండివిజువల్ గా చెప్తుంది. ఇది ఇప్పుడు చేసింది కాదు, ఎన్డీఏకి సంబంధించింది కాదు. ఎన్డీఏ ఫామ్ కాక మునుపు వచ్చినటువంటి అంటే షర్మిల గారు ముందు వచ్చారు కాబట్టి వచ్చి ఉంటుంది. ఇప్పుడు ఫ్రెష్ గా కనుక చేస్తే షర్మిల గారి ఇంపాక్ట్ నాకు తెలిసరికి ఈసారి ఇప్పుడు +5 అయితే ఉంటుంది. ఇవన్నీ ఇంకా బీజేపీ అనేది లేదు కాబట్టి ఇవన్నీ ఎన్డీఏకి వస్తే మా అంచనా ప్రకారము 7.95% మేము వైసీపీ కంటే ముందున్నాం. అంటే 175 అవుట్ ఆఫ్ 175 ఎక్కడ తక్కువ ఎక్కువ అన్నది అది నేను రివైజ్ చేయలేను కాబట్టి, బట్ మాకున్న ఇంటర్నల్ సర్వే ప్రకారం అయితే +7.95% ఉన్నాం. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకుంటే విల్ బీ ఇన్ సేఫ్ ప్లేస్ విత్ 135+ సీట్స్. వైసీపీ వాళ్ళు ఎన్ని కారకూతులన్నా పూసుకోవచ్చు,
వైసీపీ వాళ్ళు ఎన్ని ఇలాంటి ఫేక్ ఇలాంటి సర్వేస్ అన్ని చేసుకోవచ్చు, ప్రజల మీద వదలొచ్చు. అట్లాగే నేషనల్ మీడియాలో కొన్ని బోగస్ ఛానల్స్ ఏవైతే ఉంటాయి, పెయిడ్ ఛానల్స్ ఏవైతే ఉంటాయి, ఆ పెయిడ్ ఛానల్స్ కి ఇచ్చేసి 25కి 25 లేకపోతే తిరిగి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రావడం, మనం కొంతమంది దగ్గర పెయిడ్ ఆర్టిస్టుల దగ్గర డిబేట్లు చేయించడము, కొంతమంది పెయిడ్ యూట్యూబ్ ఛానల్స్ లో వీటి మీద ప్రాపగాండా చేయించి ఎంత చేయించినా విల్ బి ఇన్ ద కంఫర్టబుల్ పొజిషన్. అండ్ మోర్ ఓవర్ ప్రసాద్ గారు మీరు గారు అన్నట్టు జస్ట్ 3 అంటే 352 గెలిచినది విల్ రీచ్ మోర్ దాన్ 25+ ఇన్ అడిషన్ ద 3 రైట్ 100% రాజ్యసభ గెలవబోతున్నాం. సార్ నేను చెప్పింది కూడా 28 చెప్పానండి. చెప్పారు కన్ఫర్మింగ్. రైట్ సాగర్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. బాలకోట గారు, రామకృష్ణ గారు, ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచార సభల్లో ప్రసంగిస్తున్నారు. అది లైవ్